గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, గత వారము మనము కొంతవరకు అదే చార్ట్ ను తీసుకున్నాం, చర్చించినాం. ఇంతకుముందు మనము డెత్ ఈవెంట్, ఇంకొకటి బీటీఆర్ చేసినాము, డెత్ ఈవెంట్, ఇంకొకటి ఫారెన్ ట్రావెల్, ఈ రెండేమో డిస్కస్ చేసినట్లుంది. ఇక ఈసారి చైల్డ్ బర్త్, అతని మ్యారేజ్ ఎలా అయింది ఆ టాపిక్. అదే చార్ట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు కూడా మీకు కనపడుతుంది, చూడండి ఎలా ఇది ఏంటి అనేది. షేర్ కదా. ఇప్పుడు మ్యారేజ్ కావాలి అంటే ఏమిటి, మ్యారేజ్ ముందు ప్రామిస్ ఉందా లేదా అది చూడండి. ఎప్పుడే కానీ ఏ ఈవెంట్ని వెరిఫై చేస్తున్నా కూడా జనరల్గా అట్లా చూడడం వల్ల ఏమొస్తుందంటే మీకు రూల్స్ అన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వస్తాయి. మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా ముందు చెక్ చేయాలి. మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా జాతకంలో ఎట్లా చూస్తాము? ఫస్ట్ కస్ప్ సబ్సబులార్డ్, సెవెంత్ కస్ప్ సబ్సబులార్డ్, ఈ రెండింటిని చెక్ చేయాలి. ఫస్ట్ కస్ప్ సబ్సబులార్డ్ ఎవరు? ఇందులో వీనస్. అలాగే సెవెంత్ కస్ప్ సబ్సబులార్డ్ సాటర్న్. ఈ రెండింటిని మనము చెక్ చేయాలి. ఈ రెండింటిని చెక్ చేయాలంటే మనము టైం వేస్ట్ కాకుండా పెద్ద చార్ట్కు పోదాం, టేబుల్కు. రెడీమేడ్ టేబుల్ ఇక్కడ చూడండి. అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ వీనస్, అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్, అంటే పిఎస్ వచ్చింది ఇక్కడ. ఈ లాస్ట్ లైన్ లో మీకు పిఎస్ వచ్చినట్టు వల్ల ఇచ్చింటాడు 1 2 5 7 9 12. అంటే మీ మ్యారేజ్కి కావలసినటువంటి హౌసెస్ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాయా లేదా ముందు చూడాలి. 5 and 7 are there. Both the required houses for marriage are involved through Venus. Venus is in the sub of Mercury. అంటే కమిట్మెంట్ లో మెర్క్యూరీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? 7 ఉంది, 3 7, ఈ రెండు మంచివే. 7 ఉంది. అలాంగ్ విత్ 7 6 ఈస్ దేర్. 4 6 8 12 10 ఇవన్నీ ఉన్నాయి. అంటే కొంత మ్యారేజ్ కావడానికి ముందు ఏమైనా కొంత అవరోధాలు కూడా కలిగిండొచ్చు, ఇబ్బందులు అట్లాంటివి ఏదైనా కొంచెం ఆలస్యంగా అయినా జరిగిండొచ్చు. తర్వాత ఇక్కడ మూన్ సబ్సబులార్డ్ 5 ఉంది ఇక్కడ. అంటే ఏమి? ఆల్ 3 క్యాడర్స్ లో, అంటే 3 లెవెల్స్ లో ఇన్వాల్వ్మెంట్ లో 5 7 ఉంది. అసెండెంట్ కస్ప్ సబ్సబులార్డ్ వీనస్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ లో 5 7 చెప్తున్నాడు. కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 11 ఉంది. కాబట్టి ఇక్కడ మ్యారేజ్ ప్రామిస్ చేసినాడు. ఆ తర్వాత అది లేట్ గానీ ఏమన్నా మనకు అనవసరం. మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా చెక్ చేయండి, ఉంది. అలాగే సెవెంత్ కస్ప్ సబ్సబులార్డ్ ఈజ్ సాటర్న్. ఇక్కడ సెవెంత్ కస్ప్ సబ్సబులార్డ్ 7 సాటర్న్. ఈ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. అంటే ఇన్వాల్వ్మెంట్ లో చూడండి 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. ఆల్ ది 3 రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ త్రూ జూపిటర్. తర్వాత కమిట్మెంట్ లో సాటర్న్ 7 and 11. ఫైనల్ కన్ఫర్మేషన్ కేతు 7 ఉంది. సో ఇట్ ఈస్ ఓకే, అంటే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఎప్పుడే కానీ చార్ట్ తీసుకుంటేనే ఈవెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా ఆ ఈవెంట్ ప్రామిస్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఏమొస్తుంది బెనిఫిట్ అంటే మీకు ఈ రూల్స్ అనేటివి ఆటోమేటిక్ గా నోటికి వచ్చేస్తాయి. ఎందుకో మనం చేసేది ఇది ఎక్సర్సైజ్, హోంవర్క్. ఇది మనం చేసేది ఇట్లా నంబర్ ఆఫ్ చార్ట్స్ చేస్తే మీకు అన్ని నోటికి వచ్చేస్తాయి బై ప్రాక్టీస్ అంతా. అలా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అంటే మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్ ఆర్ నాట్ అనేది తెలిచేసినారు.
తర్వాత ఇంకా ఏ దశలో ఏ భుక్తిలో మ్యారేజ్ అయింది అనేది కావాలి. చెప్తాను. ఇక్కడ అతను మ్యారేజ్ ఏం రాసుకోలేదా నేను? నీ దగ్గర ఉంది కదా, చెప్తా. ఇక్కడ ఇక్కడ నేను ఇది ఓపెన్ చేసుకుంటా. ఆ 30 కదా, 30 12 ఏమి 1981 91 టైం ఏమన్నా అపార్ట్మెంట్ 11:30 అంటున్నారు సార్. సరే సరే 11:30. ఓకే 11:30 క్యాల్కులేట్. ఇక్కడ క్యాల్కులేట్ అని చూడండి, దాన్ని క్యాల్కులేట్ చేయండి. అట్లా క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ 30/12/91కి ఇక్కడ చూడండి, ఇక్కడ 30/12/91కి 11:30 అంటే ఇక్కడ 10:09 10:09:26 వరకు కేతు ఉన్నాడు ప్రాణాలాడుగా. తర్వాత వీనస్. ఇవి రాసుకోవాలి మీరు. అంటే ఇది ఈ లైన్ రాహు కేతు, రాహు వీనస్. నిదానంగా రాసుకోండి. రాహు దశ, రాహు భుక్తి, కేతు అంతర, సూక్ష్మ రాహు, ప్రాణ వచ్చేసి వీనస్. ఈ 5 నోట్ చేసుకోవాలా. అంటే ఏమి, మ్యారేజ్ ఏ డేట్ అయింది అది మనము నోట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్యాల్కులేట్ చేసినామంటే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టేబుల్ వస్తుంది. ఈ దశాభుక్తి అంతర సూక్ష్మ ఈ టేబుల్ ను మామూలుగా మనం ఏం చేస్తామంటే రాసుకునేటప్పుడు అయితే కనుక కట్ చేసి పేస్ట్ చేసుకుంటాం. ఒక లైనే కాబట్టి మీరు రాసుకోవడం మేలు. ఇక్కడ ఈ టేబుల్ కూడా ఇక్కడ చూడాల. ఏమిటి ఇది, డెత్ ఈవెంట్ అయితే శాటర్న్ ట్రాన్సిట్, తర్వాత జూపిటర్, తర్వాత సన్, మూన్, ఈ 4 ప్రధానంగా చెక్ చేసి తక్కిన గ్రహాలన్నిటికి కూడా చూస్తాం. కానీ ఇక్కడ ఇది శుభకరమైనటువంటిది మ్యారేజ్ అనేటువంటిది. ఒక డెత్ ఈవెంట్ కే శనిని చూడాలి. ఇక్కడ శుభకరమైనటువంటిది. ఇటు ఈ ఈవెంట్ కు ఓన్లీ జూపిటర్ అంటే ఎక్సెప్ట్ సాటర్న్ ఆల్ ది 3 ప్లానెట్స్ ట్రాన్సిట్ షుడ్ బి చెక్డ్. ఇట్లా ఏమేమి, జూపిటర్ ఫస్ట్ రాసుకోండి. జూపిటర్ లియో సైన్, లియో పెట్టుకోండి. లియో, రాశి లార్డ్ సన్, స్టార్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ జూపిటర్, సబ్ లార్డ్ కేతు. అలాగే సన్ వాజ్ ట్రాన్సిటింగ్ at the time of marriage in Sagittarius sign. ధను రాశి యందు గోచారము రవి ఉన్నింది. స్టార్ లార్డ్ రాశి లార్డ్ జూపిటర్, స్టార్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ రాహు. అలాగే మూన్ యొక్క ట్రాన్సిట్ రాసుకోండి. మూన్ లిబ్రా తులా రాశి యందు సంచరిస్తున్నాడు మూన్. రాశి లార్డ్ వీనస్, స్టార్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ సాటర్న్, సబ్ లార్డ్ సాటర్న్. అయిపోయింది. ఇక మనకు ఈ ట్రాన్సిట్ చార్ట్ తో ఇంకా పని లేదు. జనరల్గా అయితే మామూలుగా నేనేం చేస్తాను, రాసేటప్పుడు కూడా ఇట్లా ఇది ట్రాన్సిట్ చార్ట్ లో ఈ డేట్ ఎంటర్ చేసి క్యాల్కులేట్ చేసి ఈ డిబిఎస్పి ఈ టేబుల్ను మనము కట్ చేసి పేస్ట్ చేసుకుంటాం మన దాంట్లో వర్డ్లో. ఇంకా తర్వాత చెక్ చేయడం అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి ఏమి, ఈ దశాభుక్తి లార్డ్ ఇవి చెక్ చేయాలి. అంటే ఏమి, మ్యారేజ్ ప్రామిస్ అయిన తర్వాత ఆ ఏ దశ ఏ భుక్తి ఏ అంతరము అంటే దశాభుక్తి పీరియడ్స్ డిబిఏఎస్పి అంటాం చూడు, అవి నోట్ చేసుకున్నాక వాటిని చెక్ చేయాలి ఫస్ట్. ఇక్కడ అవి చెక్ చేయాలంటే ఇంక ఈ ట్రాన్సిట్ తో మనకు పని అయిపోయింది. క్లోజ్ చేయండి. ఇక్కడ రండి. దశా లార్డు భుక్తి లార్డు రాహు ఇద్దరు ఒకటే. రాహు ఇక్కడ రాహును చెక్ చేయండి. ఇక్కడ
రాహుకు పిఎస్ ఉంది, అన్ని కలిసింటాయి ఇక్కడ. ఇన్వాల్వ్మెంట్ లో చూడండి, మూన్ ద్వారా 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. 2 ఇది మ్యారేజ్ కదా, 5, 7, 11. ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అన్ని మ్యారేజ్ కి కావలసినటువంటి 3 ఇల్లు కూడా కనబడుతున్నాయి 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో. అలాగే కమిట్మెంట్ లో మెర్క్యూరీ ద్వారా 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో రవి ద్వారా 5 ఉంది. అంటే ఏమి, ఈ రెడీమేడ్ టేబుల్ ఉండడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అంతే ఆడ. దీనివల్ల అంటే రాహు దశాలాడు వాడే, భుక్తి లాడు వాడే, కాబట్టి 5, 7, 11 అన్ని లెవెల్స్ లో కనపడుతున్నాడు. ఇంకొకటి ఏమిటిది, దశాలాడ్ ఇది భుక్తి లాడ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఉండడమే కాకుండా ఎట్లా చెప్తాడు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ షుడ్ బి టాలీడ్. ఎట్లా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే 5, 7, 11 ఇక్కడ ప్రైమరీ హౌస్ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నా ఉండాలా, లేదా కమిట్మెంట్ లో ఉన్నా ఉండాలా. ప్రైమరీ హౌస్ అంటే ఇక్కడ మ్యారేజ్ ప్రైమరీ హౌస్ 7 ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 తో పాటు 7 కూడా ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో కూడా ఉంది. కాబట్టి ఇంకా మనకు దిగులు లేదు. అంటే ఏమి, రాహు అనేటువంటి వాడు ఆ భుక్తినాథుడు, రాహు యొక్క భుక్తిలో పెండ్లి కావాలా అంటే వాడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఉండాలి. ఈ షుడ్ బి రిలేటెడ్ టు 5 or 7 either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇది ఓకే, అంటే దశా భుక్తి వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ ఎవరండి, కేతు. చూడండి దాని కిందనే కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ వచ్చేసి 7, బాగా క్లియర్ గా ఉంది 7. తర్వాత అదే సేమ్ మెర్క్యూరీ, అంటే ఇట్లా మెర్క్యూరీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టార్ లార్డు సబ్ లార్డు ఒకే ప్లానెట్ గా వచ్చినప్పుడు మనము దాన్ని బంచింగ్ చేయాలంటే క్లబ్ చేయడం. ఈ క్లబ్ చేస్తే క్లబ్ చేసినప్పుడు అప్పుడు ఎట్లా రాసుకోవాలా మీరు, కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ ఈ సబ్ వచ్చి సాటర్న్ ఇక్కడ వస్తాడు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్నే, ఆ సాటర్నే మారాడు. కానీ ఇది మనకు యువర్ ట్రూ హారోస్కోప్ అనేటువంటి పుస్తకంలో క్లియర్ గా బంచింగ్ రూల్ అని బాగా క్యాపిటల్స్ లో రాసినారు. అది మనము ఫాలో అవుతున్నాము. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మనకు ఈ అబ్బాయి ఋషికేశ్ అని చెప్పేసి ఉన్నాడు, అతను ఏమంటా అంటే ఈ 2 క్లబ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సబ్లాడ్ వచ్చి సబ్లాడ్ అయినాడు, అట్లనే సబ్లాడ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలా అంటాడు. అట్లా సరే, మనము నేర్చుకునే వాళ్ళం కాబట్టి తర్వాత చూద్దాం, మనం ఇదే పద్ధతి ఫాలో అవుదాంలే. పుస్తకంలో ఉన్నదే ఏం చెప్తున్నాడు ఆయన పుస్తకంలో, ఇక్కడ క్లబ్ చేస్తే ఈ రాశి స్టార్ లార్డు సబ్ లార్డు రెండింటిని క్లబ్ చేసి ఒకటిగా రాసుకోవాలంటే ఏమి, ఈ మెర్క్యూరీని క్లబ్ చేస్తే ఒక్కసారి రాసుకుంటాం స్టార్ లెవెల్లో. ఇక్కడ ఈ ఉన్నటువంటి సబ్ లార్డ్ వచ్చేసి సబ్ లార్డ్ వచ్చి సబ్ లార్డ్ అవుతాడు. సబ్ లార్డ్ అదే ప్లేస్ లో సాటర్న్ ఉంటాడు ఇక్కడ. అంటే ఏమి, కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్ అలా రాసుకోవాలి. ఇక్కడ ఈ 3ని చెక్ చేయాలి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ సాటర్న్ 7 ఉంది, 11 ఉంది. ఇక్కడ 7 and 11 సబ్ లెవెల్లో అన్ని సరిపోయినాయి. అంటే ఏమి, కేతు దశాభుక్తి కేతు అంతరములో వివాహం అయింది. కేతు కూడా ఓకే టాలీడ్ అయినాడు, బాగా శుభ్రంగా అయినాడు, ఏం డౌట్ లేకుండా. తర్వాత నెక్స్ట్ ఎవరండి, వీనస్. రాహు ఇంతకుముందు చూసినాం కదా, దశాభుక్తి 2 చేసినాం కదా, అదే కదా ఇంకా సేమ్. ఇక నెక్స్ట్ వీనస్ మిగిలినాడు మనకు. ఈడో వీనస్ మన సెల్ఫ్ స్టార్ లో ఉన్నాడు, అంటే సొంత నక్షత్రంలో ఉన్నాడు. పిఎస్ వచ్చింది 1, 2, 5, 7. ఇది చూడండి 5, 7 ఉంది. ఇక్కడ మెర్క్యూరీ యొక్క స్టార్ లో ఉన్నాడు, 7 ఉంది. మళ్ళీ కమిట్మెంట్ మూన్ 11 ఉంది. అంటే ఏమి, ఇది కూడా టాలీ అయింది, ఎలాంటి సందేహం లేకుండా టాలీ అయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయినాయి కదా, ఏమన్నా మిగిలిందే. రాహువుని చెక్ చేసినాం. రాహు వచ్చేసి ఇక్కడ దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణ
ఐదుట్లో 5 గ్రహాలను చెక్ చేసినాం. లక్కీగా మనకి ఇక్కడ రాహువు 3గా వచ్చినాడు. దశ భుక్తి, ఇంకొకటి ఏంటి రాహు సూక్ష్మలో వచ్చినాడు. అంటే మూడిటికి సరిపోయింది. ఇంకా మిగిలిందేమి కేతువును చూసినాం. తర్వాత వీనస్ చూసినాం. అంటే ఏమి అన్ని దశాభుక్తి అంతర సూక్ష్మ ఈ 5 పీరియడ్స్ కూడా టాలీ అయినాయి ప్రాణతో కూడా. అంటే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ చెక్ చేసినాం. దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణ లెవెల్ వరకు చెక్ చేసినాం. అంటే మ్యారేజ్ ఓకే. తర్వాత ట్రాన్సిట్ పోవాలి. ట్రాన్సిట్ ఏమి జూపిటర్ ను చెక్ చేయాల. జూపిటర్ మీరు రాసుకున్నారు చూడండి. జూపిటర్ లియో సైన్ లో అంటే మీ రాశినాథుడు ఎవరు? సన్. మీరు రూల్స్ మీకు పంపాను చూడండి. దాంట్లో 5వ పాయింట్ జూపిటర్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్ the lord of which should be linked to the marriage related houses 5 or 7 or 11. అంటే ఏమి మ్యారేజ్ వివాహ సమయం అప్పుడు మనం వివాహాన్ని గురించి మాట్లాడుతున్నాం. వివాహ సమయంలో జూపిటర్ గురువు సంచారం ఎక్కడుంది? ఏ రాశిలో సంచరిస్తున్నాడు? లియోలో సంచరిస్తున్నాడు. ఆ లియో యొక్క రాశినాథుడు ఎవరు? రవి. ఆ రవి అనేటువంటి వాడు 5 or 7 or 11 ను సూచిస్తూ ఉండాలి. అది దాని అర్థం. మీకు మ్యారేజ్ రూల్స్ అన్ని పంపినా కదా సార్, దాంట్లో ఉంది 5th మ్యారేజ్ రూల్స్ లో 5th రూల్. అందుకే మీరు టేబుల్ మీద పెట్టుకోండి, లామినేషన్ చేయించుకొని అని చెప్పిన అవి మ్యారేజ్ రూల్స్ అని అన్ని ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మొదటిది ఏం చేసినాము? ప్రామిస్ చెక్ చేసినాము. చేసినాక దశాలాడును చూసినాము. తర్వాత భుక్తి లాడును చూసినాము. తర్వాత అంతరలాడును చెక్ చేసినాము. సూక్ష్మలాడును చెక్ చేసినాము. అలాగే ప్రాణాలాడు కూడా దాంట్లోనే వచ్చింది. 5వ పాయింట్ లో జూపిటర్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్ ది లార్డ్ ఆఫ్ విచ్ షుడ్ బి లింక్డ్ టు ది మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్. అంటే ఏమి 5 or 7 or 11. ఇక్కడ జూపిటర్ అనేటువంటి వాడు ఈ జాతకునికి వివాహం అయ్యేటువంటి కాలములో ఏ రాశిలో సంచరిస్తున్నాడు? లియో అంటే సింహరాశి. సింహరాశి యొక్క అధినాథుడు, సింహరాశి అధిపతి ఎవరు? రవి. ఆ రవి 5 or 7 or 11 చూస్తున్నాడా, చెప్తున్నాడా లేదా గమనించాలి. ఇక్కడ పైకి రండి. సన్. లియోకు రాశినాథుడు సన్. ఈ సన్ చూడండి, మెర్క్యూరీ ద్వారా 5, 7 ఇచ్చినాడు. 5, 7 మెర్క్యూరీ ద్వారా. అలాగే సబ్లార్డ్ ద్వారా 7 ఉంది. అలాగే సబ్లార్డ్ ద్వారా 5, 7, 11 అయింది. అంటే ఏమి? ఓకే. జూపిటర్ యొక్క ట్రాన్సిట్ 100% అచ్చుగుద్దినట్ల సరిపోయింది. ఇంకేం మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ రాశినాథుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. వివాహ కాలమందు గోచారములో రవి సింహరాశికి అధిపతి. ఆ సింహరాశి అధిపతి రవిని మనం చెక్ చేయాలా. 5 or 7 or 11 ఈ 4 లెవెల్స్ లో వచ్చాడా లేదా ఒకసారన్నా. 5 or 7 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు, కమిట్మెంట్ లో 7 ఉన్నాడు, సబ్లార్డ్ లెవెల్లో 5, 7, 11 3 వచ్చేసినాయి. కాబట్టి ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ జూపిటర్ అయిన తర్వాత మూన్ చెక్ చేయాలి. తర్వాత చేద్దాం. ఈ మ్యారేజ్ రూల్స్ అది తర్వాత చేద్దాం. దీని ప్రకారంగా ఈ మ్యారేజ్ రూల్స్ రాసుకున్నారు కదా, నేను దాని ప్రకారంగా ముందు చేసి తర్వాత విడివిడిగా చేద్దాం అన్ని. ఎందుకంటే ఒక ప్రొసీజర్ మీరు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసే విధానము మామూలుగా నేను మ్యాగజైన్ లో రాస్తా చూడు, అట్లా అదే పద్ధతి అన్నమాట. ఇంకా మన వల్ల ఒకటే పద్ధతి ఉంటుంది. క్యాప్షన్ లో ఎవరు రాయి ఒకే ప్రొసీజర్ ఉండాలా. అందుక మనము మ్యారేజ్ రూల్స్ అని ఇవి రాసుకున్నాం కదా, అదే ప్రకారంగా చెక్ చేద్దాం. ఇప్పుడు జూపిటర్ యొక్క ట్రాన్సిట్ చూసినామంటే జూపిటర్ ముందు అయినాడా లేదా జూపిటర్ అనేటువంటి వాడు. తర్వాత డీటెయిల్స్ లోకి పోదాం. తర్వాత మూన్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ స్టార్. ఆడేమో జూపిటర్ కు సైన్ లో చెప్పినాం, సైన్ రాశినాథుని పరిశీలించినాము. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు ట్రాన్సిట్ జరిగే అంటే మూను వివాహ సమయంలో గోచారములో ఏ రాశి ఏ స్టార్ లో ఉన్నాడు, ఏ నక్షత్రములో ఉన్నాడు చూడాల.
మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. ఆ రాహువు 5 or 7 or 11 ను సూచించాలా. చెక్ చేసాం. రాహుని ఇంతకుముందే ఇందాక చెక్ చేసినాం కదా మనము. రాహును దశాభుక్తి పీరియడ్ చెక్ చేసినప్పుడు రాహు దశ, రాహు భుక్తి, సూక్ష్మ రాహు ఏమో వచ్చినట్లుంది కదా, అప్పుడు చెక్ చేసినాం రాహువుని గురించి. లేదా మీరు చూడండి, రాహు 5 or 7 or 11 3 ఉన్నాయి చూడు, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది రాహు. కాబట్టి చంద్రుడు రాహు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆ రాహువు కూడా ఓకే, సరిపోయింది. ఇంకా తర్వాత ఏమి, లాస్ట్ పాయింట్, ట్రాన్సిట్ ఆఫ్ ఆల్ ది రిమైనింగ్ ప్లానెట్స్, అంటే జూపిటర్, సన్, మూన్ తక్కిన వాళ్ళందరివి ఇంకా చేయమంటాడు. ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా, అవి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెక్ చేయండి. ఇప్పుడు ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్, జూపిటర్ లో మనము రాసిన అతను ఒక్కటి చెక్ చేసినాం. తర్వాత స్టార్ లార్డ్ ఎవరు, జూపిటర్. వీనస్, వీనస్ చూడండి, వీనస్ అడిగో వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్ 5, 7. ఇక్కడ 7 ఉంది కమిట్మెంట్ లో, ఇక్కడ 5 ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. సో వీనస్ అంటే ఏమి, జూపిటర్ యొక్క రాశినాథుని చెక్ చేసినాము, తర్వాత స్టార్ లార్డును చెక్ చేసినాము. తర్వాత నెక్స్ట్ ఎవరు, జూపిటర్ ఎవరి సభలో ఉన్నాడు, ఓన్ సభలో ఉన్నాడు. ఆ జూపిటర్ ఇక్కడ చూడండి 7, ఇక్కడ మార్స్ యొక్క స్టార్ లో ఉన్నాడు 7, మెర్క్యూరీ యొక్క సబ్సబ్ లో ఉన్నాడు, ఇక్కడ 7 ఉన్నాడు. ఇక్కడ సన్ యొక్క సబ్సబ్ లో ఉన్నాడు 5, అంటే ఇక్కడ టాలీ అయిపోయినాడు. తర్వాత కేతు ఇందాక చూసినాం మనం సూక్ష్మాల ఏదో పరిశీలించినప్పుడు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, అది క్లబ్ చేసుకోమన్నాం కదా, 7 మెర్క్యూరీ. ఇక్కడ ఈ సాటర్న్ ఇక్కడికి వస్తాడు, సాటర్న్ ప్లస్ లో సాటర్న్ ఉంటాడు, అంటే 7 and 11 సరిపోయింది. అంటే జూపిటర్ రాశినాథుని చెక్ చేసినాము, తర్వాత నక్షత్ర స్టార్ లార్డును చెక్ చేసినాము, సబ్ లార్డును చెక్ చేసినాము, సబ్ లార్డును చెక్ చేసినాము. అంటే జూపిటర్ యొక్క ట్రాన్సిట్ పరిపూర్ణంగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలినదేమి, మూన్ యొక్క రాశి లార్డ్ ఎవరు, వీనస్ ని ఇప్పుడు ఇందాక చెక్ చేశాం. ఉంది కదా సార్, మీరు సార్ విన్నారు. తర్వాత స్టార్ లార్డ్ రాహుని చూస్తాం. సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ రెండు సాటర్న్. ఇక్కడ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ 5, 7, 11 జూపిటర్. తర్వాత సాటర్న్ 7 and 11, ఇక్కడ కేతు 7 ఉంది. అంటే ఏమి, అన్ని సరిపోయినాయి. సాటర్న్ కూడా చూపించినాడు. అంటే ఏమి, మూను కంప్లీట్ గా అయిపోయింది. మూన్ యొక్క ట్రాన్సిట్ క్షుణ్ణంగా 100కి 100 పాళ్ళు టాలీ అయింది. ఇంకా తర్వాత ఎవరు మిగిలినారు మనకు, సన్ యొక్క ట్రాన్సిట్ చెక్ చేయాలి. సన్ ఎవరి సైన్ లో ఉన్నాడు, ముందు సైన్ లార్డ్ జూపిటర్ ను చెక్ చేసినాం కదా ఇందాక, చేయలేదా? సరే, జూపిటర్ 7 లో ఉన్నాడు ఇన్వాల్వ్మెంట్ లో, ఇక్కడ కమిట్మెంట్ లో కూడా 7 ఉన్నాడు, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. ఓకే. తర్వాత స్టార్ అండ్ సబ్ వీనస్ ను చెక్ చేసినాము, రాహు కూడా టాలీ అయినాడు. అంటే ఏమి, ఇది ప్రొసీజర్. అంటే మ్యారేజ్ ఈవెంట్ ఓకే. మ్యారేజ్ ఈవెంట్ చెక్ చేయడానికి మళ్ళొక్కసారి పునశ్చరణ చేసుకోండి. మ్యారేజ్ కావాలంటే మొట్టమొదట వివాహము ప్రామిస్ అయిందా లేదా జాతకములో పరిశీలించండి. అంటే ఏమి, లగ్న సబ్ లార్డు 7th సబ్ లార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అట్ ఆల్ 3 levels కనపడాల, అది ప్రామిస్. తర్వాత ఏమి, దశా లార్డ్ షుడ్ బి ఫేవరబుల్ ఆర్ అట్లీస్ట్ న్యూట్రల్. వాడు ఫేవరబుల్ గా ఉండాలా లేదా న్యూట్రల్ గానే ఉండాలా, కానీ నెగేషన్ ఉండకూడదు. అంటే ఏమి, ఇక్కడ కమిట్మెంట్ ఇది ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఖచ్చితంగా ఏదో ఒకటి కనపడాలి. అవి లేకుండా నెగేషన్స్ అన్ని 4, 6, 10, 8, 12 ఇట్లా ఉంటే కనుక కాదు, వివాహమే కాదు, ఆ దశలో చెయ్యడు, ఆ దశలో కాదు, నెక్స్ట్ దశకు పోవాలా, అది లెక్క. అంటే ఏమి, దశాలా షుడ్ బి న్యూట్రల్, అట్లీస్ట్ న్యూట్రల్. వాడు ఫేవరబుల్ గానే ఉండాలా లేదా న్యూట్రల్ గానే ఉండాలా, అంటే తటస్థంగా ఉండడం. వాడు తవ్వడు బూర్చోడు అంటారు చూడు, అది తటస్థం. అంటే వాళ్ళతో ఏమి కాదనమాట, ఇంకా న్యూట్రల్ గా ఉంటాడు అది. తర్వాత భుక్తి లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్
Bhukti Lord should be a strong significator of 5 or 7 or 11. వాడు బుక్కి లార్డ్. తర్వాత అంతరా లార్డ్ వాడు 5 or 7 or 11 చూసుకుంటాం. అలాగే సూక్ష్మ అనుప్రాణాను చెక్ చేస్తాం. ఆడికి అయిపోయి పీరియడ్ లార్డ్స్. ఇంకా ట్రాన్సిట్ ఏమి జూపిటర్ ను ముందు ట్రాన్సిట్ చెక్ చేయాలా. అంటే జూపిటర్ ఏ రాశిలో ఉన్నాడు సంచరిస్తున్నాడు, ఆ రాశినాథుని నక్షత్రనాథుని తర్వాత సబ్లార్డును సబ్లార్డును రాసుకోవాలి. ట్రాన్సిట్ చార్ట్ లోకి పోయి అవన్నీ నోట్ చేసుకుంటే అయిపోయాయి. వాళ్ళని చెక్ చేస్తాం. తర్వాత మూన్ ను చెక్ చేస్తాం. మూన్ స్టార్ ను ఇంపార్టెంట్ చూడాలి. స్టార్ లార్డ్ మూను గోచారం నాడు మూను ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో ఆ నక్షత్రనాథుడు టాలీ కావాలా ఫస్ట్. అది టాలీ కాలేదంటే ఆన్నే తప్పిపోతుంది, మళ్ళా మార్చుకోవాల్సి వస్తుంది. అట్లా తర్వాత ఫైనల్ గా అన్ని ప్లానెట్స్ ను చెక్ చేయడం. అంటే ఏమి జూపిటర్ ను చెక్ చేయాలా, తర్వాత సన్ను చెక్ చేయాలా, మూన్ చెక్ చేయాలా. వీటినే కాకుండా మిగతాయి కూడా చూసుకోవడం మేలండి ఎప్పటికే గాని. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇవి అయినాయి అంటే మిగతాయి అయినట్లే, ఆటోమేటిక్ అవుతాయి. కోరల్స్ యానోసారి తగులుతాయి, అది ఆ భయం ఏం లేదు. ఇది మ్యారేజ్ ని టాలీ చేయాల్సినటువంటి విధానము. ఈ రకంగా మీరు చేయాలా. అంటే ఏమి ఇప్పుడు మ్యారేజ్ అనేటువంటిది మీరు తప్పు చెయ్యరు అని నాకు విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఈరోజు నమ్ముతున్నా మీరు చేయగలరు ఇండిపెండెంట్ గా, ఎవరి సహాయం లేకుండా కుదిరింది. తర్వాత అలాగే ఇంకొక ఈవెంట్ ఏం మిగిలింది మనకు, చైల్డ్ బర్త్. ఫస్ట్ చైల్డ్ బర్త్, ఫీమేల్ చైల్డ్ బర్త్ 26. అది దాంట్లో పోదాం, ట్రాన్సిట్ లోకి పోదాం. ట్రాన్సిట్ లోకి పోయి ఇక్కడ కింద 26 చెప్పయ్యా, 26 26 1 93 230 26 1 1993 5 AM కాదు, అతను 230 చెప్పాడు మళ్ళా. సరే మీ ఇష్టం, ఏదైనా కాల్ అవుతుంది. మీ ఇష్టం వచ్చేది చెప్పండి, ఏది తీసుకుందాం. 230 తీసుకుందామా? 230 తీసుకుందాం సార్. రైట్. 2 330 00. ఇక్కడ మీరు క్యాల్కులేట్ అనండి. క్యాల్కులేట్ కొట్టిన తర్వాత వస్తుంది. అంటే ఏమి ఇక్కడ 26 1 93 ఈ డిబిఎస్ పట్టికలో ఆ డేట్ చూడండి. 26 ఇది 25 వరకు ఇక్కడ ఉంది. సన్ యొక్క ప్రాణాలు వస్తాడు. కింది తీసుకోండి మూన్. అంటే రాహు, జూపిటర్ అగైన్ జూపిటర్, మూన్ 5 వచ్చినాయా. రాహు జూపిటర్ 3 సార్లు వరుసగా, తర్వాత చంద్రుడు. ఇది ఆ రోజు డిబిఎస్పి. తర్వాత అలాగే ఇక్కడ చైల్డ్ బర్త్ కూడా మీరేం చేయాలా, ఒక డెత్ ఈవెంట్ లో మాత్రమే శాటర్న్ సంచారం తీసుకోవాలి. ఇప్పుడు మనం శాటర్న్ సంచారం అవసరంలే. ఇక్కడ మనకు కావాల్సిందేమి, జూపిటర్ ను తీసుకోండి. జూపిటర్ వీనస్, ఇది వర్గో కన్యా రాశిలో సంచారం వర్గో. తర్వాత రాశినాథుడు మెర్క్యూరీ, స్టార్ లార్డ్ మూను, సబ్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ మూన్. రాసుకున్నారా? నిదానంగా రాసుకోండి, మళ్ళీ తప్పిపోతే కష్టం. జూపిటర్ వర్గో సైన్ లో, మెర్క్యూరీ, మూను, వీనస్, మూన్. అలాగే సన్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ యాది క్యాప్రికార్న్ అంటే మకరం. అంతేనా? మకరం. రాశి లార్డ్ సాటర్న్, స్టార్ లార్డ్ మూన్, సబ్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ రాహు. ఓకేనా? అలాగే మూన్ రాసుకోండి. మూన్ ఆక్వేరియస్ సైన్, కుంభరాశి నాథుడు, రాశి లార్డ్ సాటర్న్, సబ్ లార్డ్ స్టార్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ వచ్చి వీనస్, సబ్ లార్డ్ రాహు. ఇది నోట్ చేసుకోవాలి.
ఓకే, నోట్ చేసుకున్నారా? మర్చిపోయినా ఇది, దానికంటే ముందు ఇది చెక్ చేయాలి కదా మనం. సారీ, నేనే మీకు తప్పు చెప్పిన. మొట్టమొదటి ప్రామిస్ చెక్ చేయకుండా మనం ఇంత లోపలికి పోయినాం. సరే, ప్రామిస్ చెక్ చేయండి. ఈ ట్రాన్సిట్ చార్ట్ తో పని లేదు మనకు, నోట్ చేసుకున్నాం కదా, ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మ్యారేజ్ కాదు, ఇది చైల్డ్ బర్త్. ఫస్ట్ చైల్డ్ బర్త్ కి ఏమి ప్రైమరీ హౌస్ 5, 2, 5, 11, 2, 5, 11 ఫస్ట్ చైల్డ్ బర్త్. సెకండ్ చైల్డ్ బర్త్ 2, 7, 11. అదే మూడో చైల్డ్ బర్త్ అయితే 2, 9, 11. నాలుగో చైల్డ్ బర్త్ అయింది అనుకో, మళ్ళా ఒక 2 పెంచండి. అంటే 5, 7, 9, 9కు 2 పెంచితే 11. అంతే కదా, 9కు 2 పెంచితే అట్లా, అంటే 2 and 11. నాలుగో చైల్డ్ కు 2 and 11 వస్తుంది. అట్లా ఆ రకంగా చూసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ, ఫస్ట్ చైల్డ్ బర్త్ ఇక్కడ మనకు కావాల్సింది. ఫస్ట్ చైల్డ్ బర్త్ ఇష్యూ అంటే ఏమి? 5th కస్ప్ సబ్సబ్లార్డ్, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్, ఈ రెండింటిని చెక్ చేయాలి. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ వీనస్ వచ్చేసి ఇక్కడ ఏముంది? వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. ఇక్కడ మనకేం కావాలా? 2, 5, 11 ఏదో ఒక హౌస్ కావాలి. ఇక్కడ 2, 5 ఉంది చూడండి, రెండు ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్టార్ లెవెల్లో మెర్క్యూరీ, ఇక్కడ 2 లేదు, 5 లేదు, 11 లేదు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. మళ్ళీ ఎట్లా బా ఇక్కడ ఎట్లా చెప్పండి? ఎట్లా ఇది ఒప్పుకుంటామా? అందుకు మీరు ఇక్కడ మాత్రమే మీరు 5 or 7 or 11 ఇక్కడ రిక్వైర్డ్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ లో లేకపోతే, అన్ని నెగటివ్ హౌసెస్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ కానీ ఇక్కడ అట్లా కాదు. ఈవెంట్ ఇక్కడ వచ్చింది, వీనస్ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7 ఉంది. ఇక్కడ 5 or 7 or 11 లేదు. లేనంత మాత్రం ఏమీ కొంపలు మునగవు. ఇక్కడ చూడండి, ఫేవరబుల్ హౌసెస్ ఏమి, ఎందుకు 5కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? మీ దగ్గర టేబుల్ ఉంటే వస్తుంది. ఇప్పుడు ఆ టేబుల్ చూడండి, ఇది 5కు ఫేవరబుల్ హౌసెస్ 5, 7, 9, 1, 3 దీంట్లో ఉన్నాయా? 3. ఎవరిని మనం చూస్తా ఉండేది? చైల్డ్ బర్త్ సార్, సబ్లార్డ్ వీనస్ కదా. వీనస్ సబ్లార్డ్ మెర్క్యూరీ, సబ్లార్డ్ మెర్క్యూరీ చూడండి, 3 ఉంది. 3 తర్వాత 7 ఉంది. 7 ఉంది. దీంట్లో ఇంకా తక్కినవి ఏమి వాళ్ళని కూడా పరిశీలిద్దాం. అంటే ఏంటి, మనం వాళ్ళను ఎగ్జామిన్ చేద్దాం. రేపొద్దున మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ రకంగా. 2, 6, 10 అనేటివి న్యూట్రల్. ఇక్కడ 6 ఉంది, 10 ఉంది. ఇవి రెండు న్యూట్రల్. అంటే 3 and 7 ఫేవరబుల్, న్యూట్రల్ వచ్చేసి 6 and 10. ఇక్కడ నెగేషన్ ఏమున్నాయి నీకు? 4, 8, 12. 4, 8, 12 అనేటివి 3 నెగేషన్, అన్ఫేవరబుల్ హౌసెస్. అంటే ఏమి? ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి, అన్ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి, తటస్థమైనటువంటి న్యూట్రల్ హౌసెస్ కూడా అన్ని క్లబ్ అయినాయి. 3 కలగాపులగంగా ఉన్నాయి ఇక్కడ. అంటే మిక్స్డ్, ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్. అంటే ఏంటి? ఇక్కడ ఫేవరబుల్ హౌస్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో క్లీన్ గా కనపడుతుంది. 5, 7, 2, 5 ఉంది. ఇక్కడికి వచ్చే లోపల మాత్రము మెయిన్ 5 లేదు, 2 లేదు, 11 లేదు. కానీ ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. కాకపోతే ఏమి, ఇట్లా ఉన్నప్పుడు ఇదే మ్యారేజ్ విషయం అయితే గనక లేట్ అవుతుంది అని చెప్తాం. ఇదే చైల్డ్ బర్త్ కాబట్టి ఇక్కడ జరిగినప్పుడు ఈ సమయంలో కొంచెము ఇబ్బందులు వచ్చింటాయి. అంటే డెలివరీ టైం, ప్రసవ కాలమందు ప్రసవము కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడి ఉండవచ్చు. ఆ జాతకుని విచారిస్తే ఆయన ఏమంటారంటే, ఆ జాతకుడు 7th month లో డెలివరీ అయింది, దట్ ఈస్ స్టిల్ బార్న్ బేబీ. అంటే ఏంటి? లోపలనే చనిపోయి బయటికి వచ్చింటుంది అన్నమాట. దాన్ని స్టిల్ బార్న్ అని ఆంగ్లంలో అంటారు. అర్థమైంది అనుకుంటా. అంటే ఏంటి? ఇక్కడ మనకు ఇట్లాంటివన్నీ సూచిస్తుంది. ఇది ఇక్కడ కేవలము ఇక్కడ మీకు ఇండికేషన్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో ఫేవరబుల్ హౌస్ ఉంది అంటే మాత్రం మనము ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. కాకపోతే లేట్ కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, ఏదో జరుగుతుంది అక్కడ. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మాత్రం ఖచ్చితంగా ఉండాలా. ఇక్కడ 11 అని చూడండి. మనం అందుకే ఫైనల్ ఎప్పుడే కానీ ఏ రూల్ చెప్పు, కుల్లా దాంట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు ఇట్లా 3 స్టెప్పులు వివరంగా చెప్పరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా
ఈ ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ మాట్లాడతారు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఫేవరబుల్ హౌసెస్ ఆర్ ఎనీ ఫేవరబుల్ హౌసెస్ అని చెప్పి చెప్తుంటాడు ఆయన. ఫేవరబుల్ హౌసెస్ ఇవి ఉన్నాయి, మనకు 11 ఉంది ఇక్కడ. అలా అంటే ఏమి, ఇక్కడ లగ్నా కస్ప్ సబ్సబ్ లార్డ్ వీనస్, ఆ వీనస్ 5 ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు. అలాగే ఇక్కడ 5 కి ఇన్వాల్వ్మెంట్ చూసుకున్నాము, 2 కు కూడా చూసుకోవచ్చు మీరు. ఎందుకు ఎప్పుడే కానీ ఇన్వాల్వ్మెంట్ హౌస్ నుంచే మీరు ఫేవరబుల్ అన్ఫేవరబుల్ హౌసెస్ చెక్ చేయాల్సింది. ఇక్కడ కానీ ఈ 2 లెవెల్లో చెక్ చేయాల్సింది. ఇన్వాల్వ్మెంట్ లో ఏ హౌసెస్ అయినాయి వానికి చూడాలి. 2 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమైతాయి, 2, 4, 6, 10, 12. చూడండి ఇక్కడ 2 కు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీనికి 4, 6, 10, 12 కదా. అంటే ఏమి, అప్పుడు ఈ 2ని తీసుకున్నప్పుడు ఇవి కూడా ఫేవరబుల్ హౌసెస్ అయిపోయాయి. అంటే ఏమి, టోటల్ గా మిక్సడ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బందికరంగానో లేకపోతే అవాంతరాల వల్లనో ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. ఎట్లయితేనేమి ఆ ఈవెంట్ మాత్రం జరిగింది అని మనకు నిర్ధారణ అయింది. అలాగే 5th కస్ప్ సబ్సబ్ లార్డ్ చూడాలి. ఎందుకు, ఫస్ట్ ఇష్యూ కాబట్టి. ఈ 5th కస్ప్ సబ్సబ్ లార్డ్ ఎవరు, జూపిటర్. ఆ జూపిటర్ కూడా 7, 2 ఉంది. 2 చైల్డ్ బర్త్ కాబట్టి 2, 5, 11 2 ఉంది. ఇక్కడ లేదు, సేమ్ అదే సిచ్యువేషన్. 2 కు ఫేవరబుల్ హౌసెస్ చూడండి, 4, 6, 10, 12. 2, 4, 6, 10, 12. ఇక్కడ 2 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, దానికి ఫేవరబుల్ హౌసెస్ చూసుకోవాలి మీరు. 4 ఉంది, 6 ఉంది, 10 ఉంది, 12 ఉంది. ఇక్కడ 3, 7, 11 అనేటివి న్యూట్రల్ అవుతాయి. 3, 7 న్యూట్రల్. ఇంకా నీకు నెగేషన్ 2 కు 1, 5, 8, 9 ఒక 8 మాత్రమే ఉంది. ఇక్కడ ఒక 8 మాత్రమే నెగటివ్ హౌస్ ఉండేది. ఇంకా అన్ని ఫేవరబుల్ హౌసెస్ ప్లస్ న్యూట్రల్ హౌసెస్. ఒక ఎక్సెప్ట్ 8 తప్ప ఫేవరబుల్ హౌస్, న్యూట్రల్ హౌసెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఓకే. అంటే ఏమి, కష్టం మీద ఏదో అతి కష్టం మీద ఆ కార్యము నెరవేరుతుంది. ఇప్పుడు అయింది కాబట్టి మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాం. అదే నీకు ఈ జాతకము కాలేదు, మీ దగ్గరకు వచ్చింది అనుకో, అప్పుడు ఇదే పీరియడ్ నడుస్తా ఉంది. అప్పుడు మీరేం చేయాలా, ఇట్లనే నేర్చుకోవాలా. ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, ఇక్కడ కమిట్మెంట్ లో లేదు. ఇక్కడ ఏముంది, ఇన్వాల్వ్మెంట్ హౌస్ నుంచి ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయి అవి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి చూడాలా. మెయిన్ హౌసెస్ లేవు, 3 కావాల్సినవి. ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయా లేదా, దండిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. ఓకే, అంటే ఏమి, ఇక్కడ లేదంత మాత్రాన మనము కాదు అని చెప్పడానికి లేదు. కాకపోతే అదే మ్యారేజ్ అయితే లేట్ అవుతుందనో లేకపోతే ఇంకొకటో ఏదో చెప్తాం. ఇక చైల్డ్ బర్త్ కాబట్టి కొంచెం కష్టతరంగా ఉంటుంది కాన్పు, లేదా ఏమైనా అవాంతరాలు కలగచ్చు. అంటే డెలివరీలో ఇబ్బందులు కానీ, తీసుకుపోయేటప్పుడు లేదా మధ్యలో ప్రసవం జరగడం కానీ, హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు కొందరు పూర్వకాలంలో లేవు కదా, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మధ్యలోనే ప్రసవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బస్సుల్లో ప్రసవించిన వాళ్ళు కూడా. అట్లాంటివి ఆ రకంగా ఏవో అవాంతరాల వల్ల ఆ పని నెరవేరుతుంది ఇబ్బందులతో అని చెప్పేసి మనము గెస్ చేయడానికి వీలుంటుంది. అంటే ఏంటి, ఇట్లా ఈ రకంగా ప్రతిదీ మనము పోస్ట్ మార్టం చేస్తే మనకు తెలుస్తుంది. నీకు రూల్స్ అన్ని మనము చదువుకున్నట్ల పుస్తకంలో ఉన్నట్ల యథాతథంగా ప్రాక్టికల్లో జరగవు. అందుకే ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ చార్ట్స్ చేయండి అని చెప్పేది అదే. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇష్యూ చైల్డ్ బర్త్ తీసుకున్నప్పుడు మనము ప్రామిస్ ఉందా లేదా చూడాలి. చూసినాం ప్రామిస్. ఇప్పుడు ఆర్ యూ సాటిస్ఫైడ్? 1 and 5 ఫస్ట్ చైల్డ్ బర్త్ చూడాలంటే లగ్నా కస్ప్ సబ్సబ్ లార్డ్, 5th కస్ప్ సబ్సబ్ లార్డ్ చెక్ చేయాలి. చేసి నిర్ధారించినాం, ఓకే అని తేలింది. తర్వాత ఈ దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ ఆ డేట్ కు ట్రాన్సిట్ చార్ట్ లో ఓపెన్ చేస్తే అవి రాసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక దశ, ఏ దశ చూడు సార్, అది ఏ దశ? రాహు దశ సార్. రాహు దశ. ఇక్కడ రండి, రాహు. ఈ రాహు కాడ ఇక్కడ చూడు, రాహుకు ఇన్వాల్వ్మెంట్ లో 2 ఉంది, 5 ఉంది, 11 ఉంది. అంటే ఫస్ట్ ఇష్యూ కాబట్టి 2, 5, 11. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, 2 లేదు, 5 లేదు, 11 లేదు. సేమ్ సిచ్యుయేషన్ ఆడ ఎట్లనో ఇదంతే. ఇక్కడ 5 కు ఫేవరబుల్ హౌసెస్ ఏం చెప్పుకున్నాం మనము ఇంతకు ముందు. ఆ టేబుల్ చూడండి, టేబుల్ 5 కు
5 కు 1 5 7 9 3 3 ఉంది, 7 ఉంది, రెండే. తర్వాత 2 6 10 న్యూట్రల్ చూడండి, 6 ఉంది, 10 ఉంది న్యూట్రల్. నెగేషన్ మాత్రము 4 8 12 ఉన్నాయి. అంటే ఏమి ఇప్పుడు మనము తటస్థంగా ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్లు మనం ఏం చెప్తారు, చేతులు ఎత్తండి ఎవరెవరు ఫేవరబుల్ అంటే మనమేమి లేదు, ఆడ కాకుండా మగ కాకుండా ఉన్న వాళ్ళని ఏం చేస్తాము, వాళ్ళతో ఏం కాదు, ఇంకా వాళ్ళని ఇక్కడనే వేసేస్తాము. అట్లా ఇది అంతే, అట్లా మనం నిర్ణయం తీసుకోవాలా. ఇక్కడ ఓకే. తర్వాత ఇక్కడ చూడండి సన్ 5 ఉంది కాబట్టి రాహు కూడా ఓకే. అంటే ఏమి అతి కష్టం మీదనే, అది కూడా అతి కష్టం మీదనే, ఏదో కొన్ని అవాంతరాల వల్ల ఆ కార్యం నెరవేరింది అంతే. తర్వాత రాహు, తర్వాత ఎవరు, జూపిటర్ చూడండి, జూపిటర్ 5 2 ఉంది, 5 ఉంది. జూపిటర్ ఈ లైన్ జూపిటర్ 2 ఇంతకుముందు డిస్కస్ చేసినాం అనుకుంటా. ఇది అదో ఫిఫ్త్ సబ్సబులార్డ్ను చూసినాం. 2 ఇన్వాల్వ్మెంట్ లో 2 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమేమి 4 6 10 12, ఒక 8 తప్ప అన్ని మంచివే. ఈడ ఫేవరబుల్ హౌసెస్ అండ్ న్యూట్రల్ హౌసెస్ ఉన్నాయి, ఒక 8 తప్ప. ఇక ఎందుకు 2 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది కాబట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ నుంచి చూడాలి ఫేవరబుల్ ఏమున్నాయి, నెగేషన్స్ ఏమున్నాయని. తర్వాత ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది, దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఎవరు, అన్ని జూపిటర్ 3 ఉన్నాయి, అన్ని జూపిటరే. ఇంకా లాస్ట్ లో మూన్ చూడండి, లాస్ట్ లో మూన్ వచ్చేసి ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ వచ్చి 2 5 ఉంది, ఓకే. ఇక్కడ మళ్ళా సేమ్ మెర్క్యూరీ వచ్చినారు కాబట్టి ఇక్కడ 5 కు 2 కు మనం చూసినాం 3 4 7 8 ఇందాక చూసిన పద్ధతి. ఓన్లీ 8 ఒకటి మీకు పనికిరాని దాడ. ఇక్కడ జూపిటర్ మళ్ళా 5 7 11 ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది 11 మనకు సరిపోయింది. అంటే ఏమి అన్ని టాలీడ్. ఇప్పుడు ఏం చేయాలి ఇంకా మనము నెక్స్ట్? ఇప్పుడు ఏం చేసినామయ్యా, ప్రామిస్ చూసినాక దశ భుక్తి అంతర సూక్ష్మ 5 అయిపోయినాయి కదా, 5ని చెక్ చేసినాం. చేసిన తర్వాత ట్రాన్సిట్ చూడాలి ఒక్కొక్క ప్లానెట్. అంటే ఏమి జూపిటర్ ఏం రూల్, అది సేమ్ దాని మాదిరే. ఇప్పుడు మ్యారేజ్ చెప్పిన జూపిటర్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్. మీరు ఇవి లామినేషన్ చేపించి క్లాస్ లో పెట్టుకోండి. ప్రతిదీ కొంతకాలం మీకు నోటికి వచ్చేంత వరకు పెట్టుకుంటే వస్తుంది, స్టెప్ బై స్టెప్ చేసే విధానం. ఇక్కడ చైల్డ్ బర్త్ రూల్స్ అని చెప్పేసి మీకు మొన్న అన్ని పంపించిన బోల్డ్ లెటర్స్ లో కావలసిన ఫాంట్ కూడా అట్లనే చేసినావా, అట్లనే పంపినాడు ఆయన కూడా. నేను ఎట్లా చేసినా అట్లనే పంపినాడు, ఏం మార్పు లేదు. మీరు ఆ బోల్డ్ లెటర్స్ తీసుకుంటే కూడా మీకు కనపడుతుంది. కొంచెం లామినేషన్ చేయించుకుంటే సరే. ఇదిగో నేను అన్ని లామినేషన్ చేయించుకున్నా. మీరు లామినేషన్ చేయించుకునేప్పుడు ఏమంటే చైల్డ్ బర్త్ మ్యారేజ్, ఒకవైపు చైల్డ్ బర్త్ ఒకవైపు మ్యారేజ్ చేసుకోండి. తర్వాత ఈ డెత్ రూల్స్ అనిల్ కుమార్ది ఒకటి, చానీ సార్ది ఒకటి ఉన్నాయి. చానీ సార్ది ఒకవైపు, అనిల్ కుమార్ది ఒకవైపు. అంటే ఏమి డెత్ రూల్స్ అన్ని ఒక లామినేషన్ దాంట్లో వస్తాయి. ఇంకొకటి కస్మల్ ఇంటర్లింక్స్ రూల్స్, అవి 2 వైపులా వస్తుంది. అంటే మూడు లామినేషన్లు అయితే సరిపోతుంది మీకు. ఇంకా ప్రోగ్రెస్ ఇది మనం చేయాలా, తర్వాత చెప్తాము దాని గురించి, మనకి ఇప్పుడు అవసరం లే. ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేసినాం, జూపిటర్ ను ట్రాన్సిట్ పరిశీలించాలా. జూపిటర్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్. అంటే మీరు రాసుకున్నారు జూపిటర్ ఎవరి సైన్ లో ఉన్నాడు, వర్గోలు. అంటే వర్గోకు అధినాథుడు బుధుడు, ఇటు మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీని చూడాలా. మెర్క్యూరీ 2 ఉంది, 2 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయి, ఇక్కడ 11 ఉంది, 11 6 4 ఫేవరబుల్ కాదనుకుంటా, 6 10 12 అనుకుంటా. 2 కు చూడు 6 10 12 ఫేవరబుల్. అవి 11 కావాల్సింది మనకుంది, సపోర్టింగ్ హౌస్ అంటామే మనము, అది. తర్వాత ఇక్కడ 5 ఉంది, 11 ఉంది, ఇది ఓకే. అంటే జూపిటర్ సంచరించేటువంటి రాశీనాథుడు మెర్క్యూరీ బాగా క్లియర్ గా చూపించినాడు అన్ని లెవెల్స్ లో. ఇక్కడ 2 ఉంది,
ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 అండ్ 11 ఉంది. ఇంకేం మనము చూడాల్సిన పనిలే. కానీ అన్ని మీరు చెక్ చేసుకోవడం నేర్చుకోవాలా. ఇక్కడ ఏమున్నాయి ఫేవరబుల్ హౌసెస్, ఇక్కడ 2కు ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయి, 5 ఇన్వాల్వ్మెంట్ లో 2 ఒకటే అయింది. దానికి ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయి, అట్లా ప్రతిదీ చూసుకోవాలా. తర్వాత ఏం నెక్స్ట్, మూన్ యొక్క ట్రాన్సిట్. మూన్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ స్టార్. ఎవరు? రాహువు యొక్క స్టార్ లో ఆ రోజు చంద్రుడు రాహువు యొక్క స్టార్ లో సంచరిస్తున్నాడు, అంటే గోచారంలో ఉంది. రాహువును చెక్ చేయండి. ఇక్కడ రాహువు చూడండి 2 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఇక్కడ మెర్క్యూరీ మామూలే, ఇంతకుముందు మనం చెక్ చేసినట్లనే సేమ్ అక్కడ యాక్సెప్ట్ చేసినాం కదా, అదే రూలే ఇది కూడా. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. సో ఇట్ ఈస్ ఓకే. హలో తర్వాత ఇప్పుడు గోచారములో జూపిటర్ ను చూసినాము, ఇది చూసినాము, మూన్ స్టార్ లాగా చూసినాము. ఇంకా సన్ను చూడాలి. మనం ఎట్లా అన్ని చూద్దాం. ఇంకా మొట్టమొదట జూపిటర్ చెక్ చేద్దాం. జూపిటర్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? అంటే రాశిలాను చెక్ చేస్తాం కాబట్టి మెర్క్యూరీ ఇందాక చెక్ చేస్తాం. జూపిటర్ మూన్ యొక్క స్టార్. మూన్ చూడండి, మూన్ 2, 5 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మే దీంట్లో మెర్క్యూరీ సబ్ లెవెల్లో 3, 7 మాదిరి అవే సేమ్ అవే. ఓకే, ఇది ఓకేనే. ఇక్కడ 5, 11 ఉంది, సరిపోయింది. తర్వాత ఎవరు? మూన్. వీనస్ చూడండి. వీనస్ ఇక్కడ 2, 5 ఉంది. ఇక్కడ సేమ్ బుధుడే కాబట్టి ఇంకా ఇంతకుముందు వివరించినట్లనే. ఇక్కడ మూన్, ఇక్కడ 11 చూడండి. ఓకే. తర్వాత తర్వాత ఎవరు? మూన్ ఇందాక చూసినాం కదా, మూన్ చూసినాం. తర్వాత సన్ చెక్ చేయండి. సాటర్న్ ఇదిగో సాటర్న్ జూపిటర్ 2, 5, 11 ఉంది. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే అన్ని కావాల్సిన అవకాశాల్లో వచ్చేసినాయి ఆడ. తర్వాత మూన్ అయిపోయింది, రాహుని చూసినాం కదా ఇంతకుముందు. అన్ని అయిపోయినాయి. వీనస్ అన్ని చెక్ చేసినాం. ఇవన్నీ ఒకవేళ మీరు నిదానంగా చెక్ చేయండి, మీరు కావాలంటే. మీకు అంటే మీకు రాహు అయిపోయింది, వీనస్ అయిపోయింది, అన్ని. అంటే మీ జూపిటర్ ట్రాన్సిట్ చెక్ చేసినాం, సన్ ట్రాన్సిట్ చెక్ చేసినాం, మూన్ యొక్క ట్రాన్సిట్ చెక్ చేసినాం. కాకపోతే ఇవి వేసేటప్పుడు మీరు టేబుల్ రూపంలో వేసుకుంటే, అంటే ఇప్పుడు మనం చెప్పినదల్లా రాయాలంటే కష్టం కదా, వాక్యంలో రాయాలంటే కష్టం. టేబుల్లో వేసుకుంటే కనుక బాగుంటుంది. మీరు ఆ టేబుల్ వేసే విధానము, అమ్మాయి మన ఫస్ట్ దాంట్లో పెట్టించుడు, అమ్మాయి పేరు మన మల్లిక. ఆ అమ్మాయి అంటే ఏమి సేమ్ నేను ఇంతకుముందు ఆ మ్యాగజైన్ లో ఎట్లా ఉందో అట్లా యథాతథంగా బాగా క్షుణ్ణంగా పరిశీలించి రాసింది అమ్మాయి. అలా మీరు కూడా ఆ రకంగా ట్రై చేయండి. టేబుల్ రూపంలో రాస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతిదీ మనం వాక్యాల్లో రాయాలంటే పేజీలు అవుతుంది. అక్కడికే ఆ టేబుల్ రూపంలో రాస్తేనే దాదాపు బల్క్ టైం రెక్టిఫికేషన్ 8-10 పేజెస్ పైన అవుతుంది టైప్ చేస్తే కూడా మనం. కాబట్టి మీరు టేబుల్ రూపంలో వేసే విధానమే బాగుంటుంది. అట్లా అలవాటు చేయండి. ఒకసారి మీరు అది చెక్ చేయండి. నా మ్యాగజైన్ లో నేను రాసిన కదా, దాంట్లో ఒకసారి మీకు అర్థమవుతుంది. తర్వాత ఇది చైల్డ్ బర్త్ అయిపోయింది. ఇంకొకటి మిగిలింది, సెకండ్ చైల్డ్ బర్త్. అయితే సెకండ్ చైల్డ్ బర్త్ బాబు అది కొంచెం తీనైనా. సెకండ్ చైల్డ్ బర్త్ ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేయి. నిదానం ఏం పర్వాలేదు, ఉందిలే టైం. ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఏంది ఇది వచ్చా కాదే బాబు, ఇది ట్రాన్సిట్ చార్ట్. ఇది గడియారం బొమ్మ ఉన్నాయి చూడు, ట్రాన్సిట్ గడియారం బొమ్మ ఉంది ఈడా, దాన్ని ఓపెన్ చేస్తే అయిపోయా. ఇక్కడ మనము సెకండ్ చైల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ చైల్డ్ ఎప్పుడయ్యా కొంచెం చెప్పండి. 21/08/1994
టైం 7/9/30 7/9/07/09 30 ఆడ క్యాల్కులేట్ అని కొట్టండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డేటుకు 21/8/94 21/8/94 మనము అంటే 15 గంటల వరకు ఉంది ఈడ. కాబట్టి ఇదే తీసుకోవాలి, అంటే జూపిటర్ ప్రాణాలు ఉండేది. రాసుకోండి, రాహు జూపిటర్, సన్, మార్స్, జూపిటర్. మళ్ళా ఒకసారి చెప్తాను, రాసుకోండి. రాహు దశ, జూపిటర్ భుక్తి, సన్ అంతర, మార్స్ సూక్ష్మ, జూపిటర్ ప్రాణ. ఓకేనా? అది రాసుకున్నారు. అలాగే ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ లో జూపిటర్ గురించి రాసుకోండి. జూపిటర్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ లిబ్రా. రాశినాథుడు శుక్రుడు, స్టార్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ కేతువు, సబ్ లార్డ్ కేతువు. అలాగే సన్ రాసుకోండి. సన్ లియో సంచారం, రాశినాథుడు సన్, స్టార్ లార్డ్ కేతు, సబ్ లార్డ్ మూన్, సబ్ లార్డ్ జూపిటర్. అలాగే మూన్ రాసుకోండి. మూన్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ ఆక్వేరియస్. సాటర్న్ రాశి లార్డ్, స్టార్ లార్డ్ మార్స్, సబ్ లార్డ్ మెర్క్యూరీ, సబ్ లార్డ్ జూపిటర్. ఓకే, ఇంకా మనకు ట్రాన్సిట్ తో పని అయిపోయింది బాబు, క్లోజ్ ఇట్. ఇప్పుడు అట్లా అది స్టెప్ బై స్టెప్ ఆ రకంగా రావాలా, అట్లా యాక్టివ్గా ఉండాలా. కరెక్ట్ వెంకటేశ్వర్లు, అది మర్చిపోకుండా అట్లా చెక్ చేయాలి. ప్రామిస్ చూడాలంటే ఏమి, ఇది సెకండ్ చైల్డ్ బర్త్. ఫస్ట్ 2/7/11 అనేటివి చూడాలా. సెకండ్ చైల్డ్ బర్త్ కు, ఫస్ట్ చైల్డ్ బర్త్ కు 2/5/11, ఫస్ట్ చైల్డ్ బర్త్ కు, సెకండ్ చైల్డ్ కు 2/7/11. అలా అంటే ఏమి, ప్రైమరీ హౌస్ ఏమైతుంది 7 అవుతుంది. అదే ఫస్ట్ కస్ప్ సబ్ లార్డును, సెవెంత్ కస్ప్ సబ్ లార్డును చెక్ చేయాల. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డు వీనస్ ఇక్కడ చూడండి 2/7 ఉంది. సెకండ్ చైల్డ్ కాబట్టి 2/7/11, 2 ఉంది, 7 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. ఓకే సరిపోయింది కదపా. తర్వాత ఏం చేయాలా, ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ అయినాక ఎవరు చూడాలా, 5th కాదు 7th చూడాలా. ఎందుకు 7th? సెకండ్ చైల్డ్ బర్త్ కాబట్టి. ఇక్కడ 7th 2 ఉంది, 7 ఉంది, 11 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో సాటర్న్ 7th కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ లో జూపిటర్ ద్వారా 2/7/11. అలాగే ఇక్కడ కమిట్మెంట్ లో 7 ఉంది, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2/7 ఉంది. ఓకే సరిపోయింది. ప్రామిస్ ఈజ్ ఓకే. రెండవ వివాహము, రెండవ చైల్డ్ బర్త్ ఓకే. తర్వాత ప్రామిస్ ఓకే అయిపోయింది. ఇది మేల్ ఇది మేల్, మొదటిది ఫీమేల్ చైల్డ్. తర్వాత ఏమింగా దశాలార్డ్ చెక్ చేయాలి. దశాలార్డ్ ఏమి, దశాలార్డ్ షుడ్ బి న్యూట్రల్ ఆర్ ఫేవరబుల్. అట్లీస్ట్ న్యూట్రల్ అంటాడు. దశాలార్డ్ ఎవరయ్యా, రాహువు. ఇదిగో రాహువు చూడండి, రాహువు 2/7/11 ఉందా లేదా, ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ 2 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి 4-6 అవుతుందా, 2 కు 4-6 అవుతుంది. తర్వాత 5th కు, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5th కూడా ఉంది కదా, 5th కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి, 5th కు 5 ఉంది, 5th కు 1/5 ఉంది. 1/5 అన్ఫేవరబుల్ లేవు. ఇక్కడ అన్ఫేవరబుల్ లేదా, లేదు. 5th కు అన్ఫేవరబుల్ 4 కదా, 5th కు అన్ఫేవరబుల్ 4 ఉంది. కానీ టోటల్ గా మనకు సరిపోయింది. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. 2 కు ఫేవరబుల్ అవుతుంది, అది 4 కాబట్టి ఓకే సరిపోయింది. 5th కు ఫేవరబుల్ కాదు, మనం చూడాల్సింది 7th కు చూసుకోవాలి.
7th కు చూడాలా 7, 9, 11, 3, 5, 7, 9, 11 3, 5 4 కూడా neutral. 4 న్యూట్రల్ అవుతుంది. సరిపోయిందయ్యా. తర్వాత ఏమి ఎవరు దశాలాడా ఇప్పుడు మనం చూసింది. తర్వాత భుక్తి లాడెవరు Jupiter. జూపిటర్ చెక్ చేయి. చెప్పు నువ్వు వెంకటేశ్వరుడు అన్ని నేను చెప్తే ఎట్లా నువ్వు చెప్పు. జూపిటర్ 2, 7 ఉంది. వెరీ గుడ్. 7. ఫైనల్ కన్ఫర్మేషన్ సరిపోయింది. ఓకే సరిపోయింది. తర్వాత ఎవరు నెక్స్ట్? Sun. సన్ చెప్పు. సన్ 7 ఉంది కదా. 7 ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది. తర్వాత 2, 7 ఉంది. 7, 11. 7 and 11 కాబట్టి ఓకే. అవి లేనప్పుడే మనకు 3 హౌసెస్ లేనప్పుడే నిదానంగా చెక్ చేసుకోవాలి టేబుల్ ముందు పెట్టుకొని. నెక్స్ట్ Sukshma, Mars. మార్స్ సూక్ష్మ 2 ఉంది. 7 ఉంది. 7, 11 ఉంది. 7, 11 ఉంది. 7, 11 ఉంది. ఇక్కడ 7, 11 ఉంది. Jupiter already checked. నెక్స్ట్ ఆల్రెడీ వీ హావ్ చెక్డ్ జూపిటర్. Jupiter Venus చూడండి. Sign Lord. జూపిటర్ Saturn. Transit. ట్రాన్సిట్ లోకి రండి. అన్ని అయిపోయినాయి కదా. ట్రాన్సిట్ జూపిటర్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్. Libra. లిబ్రాలో Venus. వీనస్ దాని రాశినాథుడు లిబ్రాకు రాశినాథుడు వీనస్ ను చెక్ చేయండి. 2, 7 ఉంది. 2, 7 అని చూడు. 7 2, ఉంది. 7. ఇక్కడ కమింగ్ 7 ఉంది. 11 ఉంది. ఓకే. తర్వాత చంద్రుడు చూడండి. Moon కి Saturn. మూను స్టార్ లార్డ్ సాటర్న్ స్టార్ లార్డ్. మూన్ Mars. Sign Lord, sir. Mars. మూన్ మార్స్ మూను Moon కి Mars. జూపిటర్ ట్రాన్సిట్ లో జూపిటర్ ఒకటే సైన్ లార్డ్ చెక్ చేయాలా. మూన్ వచ్చినప్పుడు మాత్రం స్టార్ లార్డ్. మూన్ స్టార్ లార్డ్ చూడండి. మూన్ స్టార్ లార్డ్ ఎవరు? మార్స్ చెక్ చేయి. ఇందాక చూసామా మార్స్ ఇదో 2, 7, 7, 11 7, 11 ఉంది. సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జూపిటర్ చూసినాం, మూన్ చూసినాం. ఇంకా మొత్తం అన్ని చెక్ చేయాలి. అంటే జూపిటర్వి 4, సన్వి 4, మూన్వి 4. ఇవి టేబుల్ ఫామ్ లో వేసుకొని మీరు చెక్ చేస్తే అయిపోయాయి. ఈ టేబుల్ ఫామ్ చూడండి. జూపిటర్ ఒకసారి చెప్పు. జూపిటర్ అన్ని వీనస్ వీనస్ చెక్ చేసినాం. రాహు చూడండి. రాహు చూడప్ప. 2, 7, 11 ఉంది. రాహు ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ 7 ఉంది. ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ వచ్చేసింది. కేతు చూడండి. తర్వాత కేతు చూడు కింద 2, 7 ఉంది చూడు. 7 ఉంది. 7, 11 ఉంది. ఓకే అన్ని కేతులే. అన్ని కేతులేవి. తర్వాత సన్ చెక్ చేసినాం. కేతు చెక్ చేసిన. తర్వాత ఇప్పుడు కేతుని చెక్ చేసినాం. మూన్ చెక్ చేసినాం. జూపిటర్ చెక్ చేసినాం. మూన్ Saturn చూడండి. సాటర్న్ చూడలేదు చూడు. సాటర్న్ చూడు. 2, 7, 11. అదిగో సాటర్న్ చూడాలా. ఉంది 7, 11 ఉంది. 7, 11 ఉంది. 2, 7. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 7 ఉంది. ఓకే Mars చెక్ చేసిన. మార్స్ చెక్ చేసినాము. Mercury చూడండి. మెర్క్యూరీ అప్ప 2, 7 ఉంది. అదిగో కేతు 7 ఉంది. 7, 11. రైట్. ఓకే All finished. ఆల్ అన్ని వచ్చేసినాయి. All చేసిన. అన్ని వచ్చేసినాయి అప్ప. ఓకే ఈ రకంగా మీరు స్టెప్ బై స్టెప్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏ ఇన్సిడెంట్ ఇచ్చినా కూడా హోంవర్క్ ఇచ్చినా మీరు క్షుణ్ణంగా తయారు చేయాలా, సిస్టమేటిక్ గా రాయాలా. ఒకసారి మ్యాగజైన్ చూడండి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఇక్కడ నేను టేబుల్ వేసి స్టెప్ బై స్టెప్ రాసే లోపల ఒక్క ఈవెంట్ కూడా చెక్ చేయలేను నేను. ఎందుకంటే నేను స్లోనే, మీకంటే స్లో నేను. ఈ టైప్ చేయడము మీ మాదిరి ఫాస్ట్ గా రాదు కదా నాకు. అది ఓకే.